ఫేస్బుక్ అకౌంట్ లాక్ ప్రాబ్లం ఉంది అని అయితే మనకి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయినప్పుడు ఇక్కడ వీళ్ళది అకౌంట్ ప్రాబ్లము, అలాగే వీళ్ళకి వస్తున్న అన్లాక్ ఆప్షన్ కూడా చూడొచ్చు. సో అక్కడ అకౌంట్ నేము, ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది. నవంబర్ 13కి వీళ్ళ ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది. అకౌంట్ నేమ్ కూడా గని అని చూపిస్తుంది. అన్లాక్ ఆప్షన్ ఏమో కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో మనం పర్సనల్గా చేయడం పెయిడ్ వర్క్ కాబట్టి ఆ విషయం అయితే మనమైతే వాళ్ళకి చెప్పేసాము. చెప్పేసిన తర్వాత అదంతా కూడా కంప్లీట్ అయిపోయాక అకౌంట్ లాగిన్ అయ్యాము, ఓపెన్ చేసి అయితే ఇచ్చాము. ఇంత స్పాట్లో అకౌంట్ ఓపెన్ అవ్వడానికి మనం చేసిన ఆ బెస్ట్ ట్రిక్ ఏంటి అనేది అయితే ఈ వీడియో చూద్దాము. సో ఈ ట్రిక్ ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ దగ్గర నుంచి వెళ్ళి పైన సర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఫేస్బుక్ అకౌంట్ లాక్ అని మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే కింద రిలేటెడ్గా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ది అయితే మీరు వదిలేసేయండి, అది అవసరం లేదు మనకి. సెకండ్ది అంటే మై ఫేస్బుక్ అకౌంట్ ఈజ్ లాక్డ్ అండ్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఫోన్ ఆర్ ఈమెయిల్, అంటే మన ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయింది, సో మన దగ్గర ఈమెయిల్, ఫోన్ నెంబర్ అవైలబుల్గా లేదు అన్నట్టుగా ఇది అన్నమాట. సో దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ లాగా, అంటే దీని సొల్యూషన్ లాగా మనకి ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ ఆప్షన్ దగ్గర నుంచి మీరేం చేయండి, ఇలా కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మాత్రం మీరు ఇక్కడ వాచ్ దిస్ హెల్ప్ఫుల్ అనే దగ్గర ఇక్కడ మీరు మీ ప్రాబ్లమ్ని అయితే మాత్రం మెన్షన్ చేయండి. సో మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటిది అనేది మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు రాయడం రావట్లేదు అని అంటే మన ఛానల్ మెంబర్షిప్లో కనుక మీరు జాయిన్ అయితే మీ అకౌంట్ ప్రాబ్లమ్ని ఎలా ఇంగ్లీష్లో మెన్షన్ చేసి సపోర్ట్ టీం వాళ్ళకి పంపించాలి అనేది నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ మీకు దొరికితే అదే ప్రకారంగా మీరు ఆ మ్యాటర్ని ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ అన్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి గెట్ బ్యాక్ ఇన్ టు యువర్ ఫేస్బుక్ అకౌంట్ యూ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ టు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. సో మీకు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి వెళ్ళి అకౌంట్ ఓపెన్ కావాలంటే ఎలాగనేది ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఈ మధ్యలో బ్రౌజర్ అనేది కొంచెం లోడింగ్ అవుతుంది ఫేస్బుక్కి సంబంధించి. సో కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా స్క్రోల్ చేసేసి ఇక్కడ కూడా మీరు మీ అకౌంట్ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ప్రాబ్లమ్ని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో మనం ఆప్షన్ దగ్గర ఉన్నాం కదా, సేమ్ ఇదే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి సెకండ్ ఆప్షన్ వెయిట్ 24 hours టు యాక్సెస్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ ఫర్ సెక్యూరిటీ చెక్స్ అని ఉంది కదా, సో దీని మీద కూడా క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు మీ ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా మీరు ఈ బ్రౌజర్లో నుంచి వెళ్ళి మీరు ఫేస్బుక్ అకౌంట్ని లాగౌట్ అయిపోయి మళ్ళీ మీరు ఫేస్బుక్ యాప్లో లాగిన్ అవ్వండి. అంటే స్టార్టింగ్ మీరు యాప్లో లాగిన్ అయ్యి ఆప్షన్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అది మీరు నార్మల్గా లాగౌట్ అయిపోండి. లాగౌట్ అయిపోయి ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ బ్రౌజర్లోనే లాగిన్ అయి ఉండకుండా ఫేస్బుక్ యాప్లో లాగిన్ అవ్వండి. చెప్పాను కదండి, దాని తర్వాత మనం కూడా ఫేస్బుక్ యాప్లో అకౌంట్ అయితే లాగిన్ అయ్యాము. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, మనం లాగిన్ అయిన తర్వాత అన్లాక్ ఆప్షన్ గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ మనకి ఆన్ ది స్పాట్లోనే మనకి వచ్చేసింది. సో దాని తర్వాత ఈమెయిల్ అనేది చెక్ చేసుకున్నాము. చెక్ చేసుకున్న తర్వాత ఈమెయిల్ కూడా వర్కింగ్లోనే ఉంది. సో మనం ఇక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ కావాలంటే ఆ ఈమెయిల్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ షో అయితే మొత్తం అవ్వదు, ఈమెయిల్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ మాత్రమే అవుతుంది. కాబట్టి మన అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్స్ మనకు తెలిసి ఉండాలి. సో దాని కోడ్ ఎంటర్ చేయగానే మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది నెక్స్ట్ స్టెప్ టు అన్లాక్ యువర్ అకౌంట్ వచ్చేసింది ఫేస్బుక్ అకౌంట్. సో దీని తర్వాత ఇలా మనకి సెక్యూర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అని అంటే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెంబర్స్, ఈమెయిల్స్ అన్నీ షో అయితే ఏమైనా రిమూవ్ చేసుకోవడానికి కూడా చూపిస్తుంది. సో మనకి అవన్నీ ఏమీ లేవు కాబట్టి లేవు, కానీ కాకపోతే దాని తర్వాత మనకి నెంబర్స్ ఏమైనా యాడ్ చేసుకుంటారా అంటుంది, అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ అనగానే యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ కూడా మనకి వచ్చేసింది. సో రివ్యూ మీద క్లిక్ చేసుకోగానే మన అకౌంట్లో ఉన్న నేమ్ కానివ్వండి, యూజర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నెంబర్స్, ఈమెయిల్స్, మనం లైక్ చేసిన అకౌంట్స్, పేజెస్ ఉంటాయి కదా, సో మనం పెట్టిన పోస్టులతో సహా అవన్నీ కూడా మనమే చెక్ చేసామా, లేదంటే అకౌంట్ లాక్ పడడానికంటే ముందు ఇంకెవరైనా యాక్టివిటీస్ చేశారు అంటే కొంతమంది హ్యాక్ చేయడానికి చూస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా జరిగాయి అనేది కూడా మొత్తం అకౌంట్ కూడా చెకింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏమనాల్సిన అవసరం లేదండి. ఏమనంటే మళ్ళీ
బై మిస్టేక్లో మళ్ళీ లాక్ పడిందంటే మళ్ళీ ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవ్వదు. కాబట్టి అలా ఏమనద్దు. సో మనకి సెక్యూరిటీ పర్పస్గా మన యూజర్ నేమ్ అడుగుతుంది, అలాగే మన అకౌంట్ నేమ్ అడుగుతుంది. సో అకౌంట్ నేమ్ మనకైతే తెలుసు, ఫుల్ నేమ్ మనం లాగిన్ అయినప్పుడు చూపిస్తాయి కదా. సో నేమ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనము. దాని తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ ఏముంది అనేది అయితే నాకు తెలియదు. నేను నార్మల్గా కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు అక్కడ చూడండి ఎర్రర్ అని చూపిస్తుంది, అంటే మీరు తప్పుగా సెలెక్ట్ చేసుకున్నారు అని చూపిస్తుంది. సో దాని తర్వాత ఇంకొక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అనగానే అబ్సల్యూట్లీ అవి రెండు కూడా కరెక్ట్ అయిపోయి మనకి బ్లూ కలర్లో టిక్ మార్క్లో చూపిస్తుంది. కింద మనకి గో టు న్యూస్ ఫీడ్ అని కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే కొన్నిసార్లు గ్లిచ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇలాగ గెట్ స్టార్టెడ్ అని చూపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే టోటల్గా మినిమైజ్లో ఈ యాప్ని కూడా రిమూవ్ చేసేసి ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ ఫేస్బుక్ యాప్ అనేది మనం ఓపెన్ చేయాలి. ఆల్రెడీ మన అకౌంట్ లాగిన్ అయి ఉంది కాబట్టి ప్రాబ్లం లేకుండా అకౌంట్ అనేది డైరెక్ట్గా మనకి ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనకి అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ప్రొఫైల్ ఫోటో మీద కూడా నేను క్లిక్ చేశాను. అక్కడ నేమ్, ప్రొఫైల్ ఫోటో అనేది కూడా మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. సో అన్ని ఆప్షన్స్ మరి లోడింగ్లోనే ఉన్నాయా, ఇంకేదైనా స్టక్ అయిపోయిందని ఫుల్ ఆప్షన్స్ని అయితే మనం చెక్ చేసాము. అన్నీ కూడా ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. అంటే కొన్నిసార్లు ఇలాంటి ట్రిక్స్ ట్రై చేసినప్పుడు ఓపెన్ అయిపోతుంది లోపల, కానీ కొన్ని ఆప్షన్స్ ఓపెన్ కావు. సో అక్కడ మనం క్లియర్గా చూసుకున్న తర్వాత అకౌంట్ని యూజ్ చేసుకోవడం అయితే మొదలు పెట్టాలి. సో నేను యూజ్ చేయను కాబట్టి లాగౌట్ అయిపోయి వాళ్ళ అకౌంట్ వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేశాను.